ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆంధ్ర తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నందిగామ మండలం దాములూరు వద్ద అధికారులు రాకపోకలు నిలిపివేశారు. దీంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కట్టలేరు వద్ద వరద ఉధృతిని ఆర్డీఓ రవీంద్రరావు అధికారులతో కలిసి పరిశీలించి చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్డీఓ తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆంధ్ర తెలంగాణకు మధ్య రాకపోకలు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నందిగామ మండలం దాములూరు వద్ద అధికారులు రాకపోకలను అయితే నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి యశ్వంత్? రైట్ అమూల్య, గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కూడా ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న వర్షానికైతే మాత్రం ఇటు నందిగామ పట్టణంలో ఉన్నటువంటి కట్టలేరు వాగుకైతే వరద ఉధృతిగా ప్రవహిస్తుంది. దాంతో పాటు ఉన్నటువంటి సమీప గ్రామాలలో ప్రధానంగా చూసుకుంటే ఈ కట్టలేరు వాగుపై నుంచే రాకపోకలు సాధిస్తారు. దానికి సంబంధించిన రాకపోకలు ఈ వరద ఉధృతితో మాత్రం రాకలు నిలిచిపోయి అక్కడ ఉన్న ఘటనా స్థలానికి అయితే మాత్రం స్థానిక ఆర్డీఓ రవీంద్రతో పాటు స్థానిక ఎంఆర్ఓ గారు ఘటనా స్థలానికి జరిగితే రాకపోకలు నిలుపుదల చేశారు. పోలీసుల ద్వారా కూడా బారిగేడ్లు ఏర్పాటు చేశారు. అటు వైపు బారిగేడ్లు ఏర్పాటు చేస్తూ పాటు ఇటు కూడా బారిగేడ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ వైపు నుంచి కూడా రాకపోకలు అయితే ప్రస్తుతం అయితే నిలిచిపోయాయి. ఖమ్మంలో కురుస్తున్న భారీ వర్షాలకైతే మాత్రం ఎగువ ప్రాంతాల నుంచి కిందకు పెద్ద ఎత్తున అయితే వరద నీరు చేరుకుంటుంది. దీంతోనే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు అయితే మాత్రం రాకపోకలు నిలిచిపోయాయి. ఇటుపక్కల చూసుకున్నైతే మాత్రం నందిగామ తిరువురు నియోజకవర్గం సంబంధించిన గంపలగూడెం గ్రామంలో ఉన్నటువంటి కట్టలేరు వాగు కూడా ఈ ఉధృతిగా ప్రవర్తించడంతో చుట్టుపక్కల గ్రామాలకు కూడా పూర్తిగా అయితే రాకపోకలు అయితే నిలిచిపోయాయి. నిన్న మధ్యాహ్నం కూడా కలెక్టర్ అయితే సుజనా గారు కూడా ఆ వాగు పరిసరాలను అయితే పరిశీలించారు. ఇరువైపులో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం అయితే స్థానిక అధికారులకు అయితే మాత్రం ఈ కలెక్టర్ గారు అయితే సూచనలు జారీ చేశారు. ఇప్పటికే కూడా స్థానిక ఉన్న ఎంఆర్ఓ అయితే మాత్రం ఘటనా స్థలం వద్ద ఉండే మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అటువైపు ఎవరు కూడా వాగు దాటే ప్రయత్నం చేయతుంటే మాత్రం అయితే గ్రామస్తులకైతే ముఖ్యంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా అయితే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముందస్తుగానే ఏదైతే బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలో అయితే మాత్రం సహాయ చర్యలు చేపట్టారు. వాళ్ళకు కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా సహాయ చర్యలు చేపట్టారు. వాళ్ళందరూ పునరావాస కేంద్రం తరలించి వాళ్ళందరికీ కూడా కావాల్సిన ఏర్పాట్లు అయితే మాత్రం ఇప్పటికే చేపట్టారు. ఇటు చూసుకున్నట్లయితే మాత్రం ఇటు నందిగామ కావచ్చు, ఇటు తిరువురు కావచ్చు, ఈ సమీప ఈ వరద కట్టలేరు పొమ్ముతున్న ప్రాంతాలు అయితే మాత్రం సుమారుగా ఒక 40 నుంచి 50 గ్రామాలు అయితే మాత్రం ఈ వరద తాకిడికి అయితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎటువైపు నుంచి కూడా ఎవరిని రానికుండా మాత్రం అయితే అధికారులు ఈ కట్టలేరు వద్ద భారీ గాలి గేట్లు ఏర్పాటు చేసి అటు రాకుండా అయితే మాత్రం చర్యలు చేపట్టారు. ఇటు ఇంకో విధంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే పై ఎగువ నుంచి వరదకైతే మాత్రం మన ప్రకాశం బ్యారేజీకి అయితే మాత్రం వరద నీరు పెద్ద ఎత్తున చేరుకోవడంతో మాత్రం ఇప్పటికే గేట్లను అయితే 14 గేట్లు ఓపెన్ చేసి వరద నీరు కూడా కిందకు వదిలిపెట్టారు. అత్యంతగా ఏదైతే విజయవాడ వరద నీరు కిందకి వదలడంతో మాత్రం లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. ఈ గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కూడా విజయవాడలో ఉన్నటువంటి విద్యానగరంలో కూడా కొండ చర్యలు కొంచెం రావడంతో మాత్రం ఒక ఇల్లు అయితే పాక్షికంగా దెబ్బతిన్నది. అక్కడ కూడా విఎంసీ అధికారులు కూడా ఘటనాస్థలాన్ని చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆ ఇళ్ల వాళ్ళందరూ కూడా తీసేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎప్పటికప్పుడు కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు కూడా జిల్లా అధికారాలను మాత్రం పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా వాతావరణాన్ని పర్యవేక్షించతో పాటు వాగులు ఎక్కడైతే పొరులుతున్నాయో అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఏవైతే సహాయ చర్యలు చేయాలో అక్కడ ఉన్నటువంటి బాధితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలు తరలించేందుకు కూడా కలెక్టర్ సుజనా అయితే ఏర్పాట్లు చేపట్టారు. అమూల్య, రైట్ యశ్వంత్, ఇప్పుడు చూసుకున్నట్టయితే భారీగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్ర తెలంగాణ మధ్య రాకపోకలు అయితే నిలిచివేశాయి. సో దీంతో 15 గ్రామాలకు ఓవరాల్ గా చూసినట్టయితే 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది ఈ కట్టలేరు వరద ఉధృతి వల్ల. సో మరి ప్రత్యామ్నాయంగా ఇంకా మిగిలిన 2 రోజులు కూడా భారీగా వర్షాలు ఉన్నాయి. 15 గ్రామాలకు రాకపోకలకు సంబంధించి ప్రత్యామ్నాయంగా వేరే మార్గం ఏదైనా ఉందా?
రైట్ అమూల్య. వేరే మార్గాలు అయితే మాత్రం ఇప్పటికీ ఇటు ఇబ్రహంపట్నం నుంచి కూడా వేరే మార్గం అయితే ఉంది. దాని మీద కూడా ఈ రహదారులు వెళ్లేందుకైతే దారులు చూపిస్తున్నారు. కానీ ఎక్కడైనా కూడా వరదలో పొంగే అవకాశం ఉన్న ఏరియాలతో మాత్రం ఎవరిని కూడా వెళ్లేందుకు లేకుండా అయితే జాగ్రత్త తీసుకున్నారు. ఎప్పటికప్పుడు కూడా అధిక వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా ఇళ్లలోంచి బయట రావద్దనైతే మాత్రం ముఖ్యంగా అధికారులు చెప్తారు. దూర ప్రాంత ప్రజలను మాత్రం ఏదైతే ప్రశాంతంగా ఉన్న ఏరియాల నుంచే ప్రయాణాలు చేయాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. ఎక్కడ కూడా నదులు కానీ వాగులు దాటే ప్రయత్నం చేయమాకండి. బైక్ల మీద కానీ కార్ల మీద కూడా వరద ఉధృతి మాత్రం పైనుంచి మాత్రం ఉధృతిగా వస్తున్నప్పటికీ కూడా వాగులు వంకలు మాత్రం కారులతో కానీ బైకులతో కానీ దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మాత్రం అధికారులు అయితే ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఈ దీనిపై కలెక్టర్ అయితే మాత్రం పర్యవేక్షణ చేపట్టారు. మనం పై చూసుకున్నట్లయితే మాత్రం రాకపోకలకు సంబంధించి మాత్రం ఒక 2 రోజులు మాత్రం రాకపోకలు పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా అయితే మాత్రం అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.